ఎర్రజెండా పోరాటాల ఫలితంగానే తారక రామానగర్ కాలనీ నిర్మాణం జరిగిందని, తారక రామానగర్ లో ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి 3 సెంట్లు జాగా ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కరకంబాడి తారక రామానగర్ వద్ద ఇల్లు లేనటువంటి పేదవారికి ఇళ్ల స్థలాలు అప్లికేషన్లు సిపిఐ నాయకత్వం ఫిలప్ చేసింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రేణిగుంట మండలం తారక రామానగర్ లో ఉన్నటువంటి పేదలకు ఇంటి స్థలాలు అర్జీలు రాశారు. రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించి ప్రభుత్వ భూములు కంచివేసుకుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారని, పేద ప్రజలకు 3 సెంట్లు జాగా ఇచ్చేదానికి రెవెన్యూ అధికారులకు ఏమి అభ్యంతరమని ఆరోపించారు. ఒక్కొక్కరికి 3 సెంట్లు జాగాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలలో ప్రధానంగా దున్యవానికే భూమి నినాదంతో వేలాది ఎకరాల భూమిని రేణిగుంట మండలంలో పంచిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు పంచిన ఘన చరిత్ర సిపిఐదని, సిపిఐ పోరాట ఫలితంగానే నేడు పాలకులు పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టాల మంజూరుకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు పక్షపాత వైఖరి బుద్ధితో పేదలను మోసం చేస్తున్నారని, అందుకోసమే సిపిఐ పార్టీగా ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఎర్రజెండాలు పాతి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని, అందుకోసం అర్హులైన పేదలను గుర్తించడానికి ఇళ్ల స్థలాల దరఖాస్తులను పేదవారి దగ్గర నుంచి స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన ఇళ్ల స్థలాల కోసం జరిగే పోరాటంలో ఇండ్లు లేని నిరుపేదలందరూ రేణిగుంట మండల కార్యాలయం వద్దకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఏఐటియుసి మండల కార్యదర్శి కార్తిక్, బాను, దాము, ముని, హరి, వాణి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ ఫిలప్ చేస్తా ఉన్నాం. ఈ అప్లికేషన్లో లాస్ట్ మంత్ 1వ తారీఖు నుండి కొనసాగించాం. ఒక దఫాలో 10వ తారీఖున కొన్ని అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరలా జనవరి 27వ తారీఖు నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పట్టణాల వార్డుల్లో కూడా ఈ అప్లికేషన్ ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కరకంబాడి కాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలం కరకంబాడిలో ఈ తారక రామానగర్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఉన్నాం. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. మేము డిమాండ్ చేసేదే కాకుండా ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చెప్పారు, మేము అధికారం వచ్చిన తక్షణమే గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పేశారు. మరి ఈ నెల 18వ తారీఖున, జనవరి 18వ తారీఖున కేబినెట్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని. అది సిపిఐ చేసినటువంటి పోరాటంతో ప్రభుత్వం స్పందించడం స్వాగతిస్తాము. అయితే ఇప్పటి వరకు గ్రామాల్లోకి, వార్డుల్లోకి రెవెన్యూ అధికారులు కానీ, విఆర్ఓలు, ఆర్ఐలు ఎవరూ రాలేదు. అంటే అక్కడ తీర్మానానికే పరిమితం అయిందా, లేదో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తారో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం.